మహిళలు చూస్తుంటే ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉగ్ర నరసింహారెడ్డి గారు మేము వస్తున్నప్పుడు వాళ్ళు చూపించిన ఆహ్వానం ఆదరణ కూడా మాకు కుటుంబం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేదని కూడా మీకు సమానంగా తెలుసుకుంటున్నాను. ఎన్నికల్లో ఎప్పుడెప్పుడు వస్తాయి ఎన్నికలు, పోలింగ్ డేట్ అని ఎదురు చూస్తున్న మీకు 2 గుర్తులు ఎంపీ ఎమ్మెల్యే కూడా సైకిల్ మీద వేసి మీరు గెలిపిస్తారనే నమ్మకం మాకు ఎప్పుడూ కలిగిస్తున్నాం. ఇంతమంది ఎత్తున మీరు ఆనందంగా ఇటువంటిది ఇంటిలోని ఒక మంచి పండుగ వాతావరణంలో ఎంతో సంతోషంగా ఇక్కడ రావడం అనేది మర్చిపోలేని రోజు. ఇప్పుడే మన సోదరులు అడిగారు ఉన్నప్పుడు కూడా ఉంటే కూడా బాగుంటుందని అడిగారు. ఇది మనసులో ఎప్పుడు ప్రతిసారి అనుకుంటుంటారు అందరూ కూడా ఇటువంటి మామూలుగా ఈ సూపర్ మార్కెట్ కూడా ఫ్రీగా లైసెన్స్ ఇస్తారని లేదు. మోడీ గారు అంటే బీజేపీ అంటే వాణిజ్యమైన కూడా పనులకి వ్యాపారస్తులకి చాలా అనుకూలమైన కూడా పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మీకు తెలిసిందే వ్యాపారస్తులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అనుకూలమైన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఉన్నారు. ఈ ప్రాంతాల్లో అన్నగారు తీసేసి మార్పు సుబ్రహ్మణ్య గారు ప్రారంభించారు. అది కూడా కాదు, చాలా సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 2014-19లో చంద్రబాబు నాయుడు గారు అంటే కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులతో అయితేనే ఈ పథకాన్ని తీసుకొస్తామని చెప్పినప్పుడు నేను ఇస్తాను 50%. నడికుడి శ్రీకాళహస్తి ఈ ప్రాంతాల్లో కలిగిన వారికి ఎంతో అవసరమని వారు శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం ఆ 50% ఉండే 12,000 కోట్లు ₹1 కూడా అలాగే నిలిచిపోయింది. ఆ సమయంలో నేను ప్రత్యేకంగా మోడీ గారి దగ్గరికి సార్ ఈ ప్రాంతాల్లో కలిగిన ప్రాంతమైన దర్శ ప్రాంతాల్లో ఎంతో అవసరం కాబట్టి ఈ రైలు మార్గాన్ని మీరైనా కేంద్ర ప్రభుత్వం ఎంతో పూర్తి చేయమని అంటాడు. వారు ఆదేశాలు ఇచ్చినప్పుడే దర్శికి మధ్యనే 4 వారాల్లో రైలు వచ్చింది. అదేవిధంగా కనగిరికి 3 మాసాల్లో రైలు ఆడుతుంది. రైలు ప్రయాణం కూడా చేసేందుకు
ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. కేంద్రంలో రాబోయే బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆశీస్సులతో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సహకారంతో కూడా ముఖ్యమంత్రి గారు అవుతారన్నప్పుడు కూడా అయిన తర్వాతే ఈ ప్రాంతాల అభివృద్ధిలో కూడా మన ఉదయ నరసింహారెడ్డి గారు నేను కూడా ఈ పెండింగ్ ప్రాజెక్ట్ అనేది పునరైకి కాలేజ్ అనేది అవసరంగా పెండింగ్ ఉన్నది. ఇది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారే దానికి ఫౌండేషన్ కూడా వేసినారు. కానీ తర్వాత పూర్తి అనేది కూడా ఈ ప్రభుత్వంలో కాలేదు. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా ఆ విధంగానే నిలిచిపోయింది. ఈ ప్రాంతాల అభివృద్ధి కంటే సాగునీరు తాగునీరు కావాలంటే వెలుగొండ ప్రాజెక్ట్ నీళ్లు రావాలి, సాగర్ నీళ్లు రావాలి. అప్పుడే ఇక్కడ వ్యాపారస్తులు కూడా వ్యాపారం జరగేదానికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆలోచించండి దయచేసి. ఈ ఎన్నికల్లో మీ అందరి ప్రోత్సాహం అవసరం. చాలా ఇంత ప్రభుత్వం మీరు వచ్చారంటే ఆ నమ్మకం మాకున్నది. మీరందరూ ఆర్య వైశ్య సోదర సోదరి అంటేనే ముఖ్యంగా చెప్పుకోవాలంటేనే సంతోషకరమైన వాతావరణం. దాన్ని కొడితే వ్యవసాయ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బాగున్న శ్రీనివాసరెడ్డి నువ్వు ఎట్టి కాదు ఆర్య వైశ్య మహాసభలో ఒక సభ్యుడివే నువ్వు ఎప్పుడు కూడా పిలిచేవాడు తప్పుడు కుటుంబం. అందువల్ల ఈ సమావేశం ఇంత ఆత్మీయ సమావేశాన్ని ఇంత సంతోషంగా ఈ వాతావరణం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా బాగుంటున్నాం. ధన్యవాదాలు తెలుపుతూ ఈ పవిత్రమైన ఓటు రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు ఒక సైకిల్ పైన ఒకటి, ఒక ఎంపీగా ఒక ఓటు, ఒక ఎమ్మెల్యేగా ఒక ఓటు, 2 ఓట్లు సైకిల్ గుర్తుకే వేసి అత్యధిక శాతంతో ఎంపీ ఎమ్మెల్యేని ఇద్దరిలో గెలిపించి ఈ ప్రాంతాల్లో ఒక భద్రత ఏర్పడుతుంది. పైతో బతకలేదు. నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యే అయితే మీకు శాంతి ఏర్పడుతుంది, వ్యాపారాలకు బాగుంటుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చాలా కూడా రేట్లు కూడా పెరిగేదానికి అవకాశం ఉన్నదని తెలుసుకుంటూ ప్రత్యేకంగా మార్కాపురం జిల్లా అయినప్పుడు పక్కనే ఉంటారు. ఇక్కడ కలిగిన ఎంతో అవసరం ఉంటుంది. ప్రతిదానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఈ ప్రాంతాల వారికి కూడా దయచేసి కూడా చెప్పండి కూడా తెలుసుకుంటూ మమ్మల్ని ఇద్దరిని ఉదయ నరసింహారెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఎంతో బాగుంటు శ్రీనివాసరెడ్డి ఎంపీగా కూడా కల్పించమని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై వాసవి, జై వాసవి, జై వాసవి.
తర్వాత అందరికి ఒకేసారి స్టార్ట్ చేస్తాం. ప్లీజ్ నిలబడే వాళ్ళందరూ కూర్చోండి. డయాస్ ముందు నిలబడే వాళ్ళందరూ కూర్చోండి. లోపలికి అటు వెళ్ళి నిలబడితే కాళ్ళు నొప్పున్నప్పుడు ఏం వచ్చేది. ప్లీజ్ అందరూ కూర్చోండి. చెన్నై వెళ్ళే సందర్భంలో మనకు అన్ని రకాల విషయాలు చెప్పి వెళ్తున్నారు. ఆయన నాయకత్వంలో నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఆర్యవైశ్య సోదర సోదరులారా, శ్రీనివాస రెడ్డి గారికి ఇంకో పేరుంది, శ్రీనివాస శ్రేష్ఠి అంటారు. ఆయనకి విధంగా నామకరణం చేసిన వ్యక్తి కూడా రోషయ్య గారు. ఎందుకంటే ప్రతి ఆర్యవేశ మీటింగ్కి మన శ్రీనివాస రెడ్డి గారు రావడం కానీ నేను మీ ఒక ఆర్యవేశ బిడ్డనయ్య అని చెప్పినప్పుడు నీకు ఆర్యవేశలో సభ్యత్వం ఇస్తున్నాను, శ్రీనివాస శ్రేష్ఠి అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా చూసినప్పుడు ఆయన మన ఆర్యవేశాలు అనుకుంటారు. చూసా ఇప్పుడు పనులు చేశారు. మాకు సైడ్ ఈరోజు ఆర్యవైశ్య మహాసభ కలిగిన వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. కనీవిని రీతిలో వచ్చారు. మీకు అందరికీ తెలుసు, ఈ రాక్షసుడు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా సైట్లో ఒక రాక్షసుడు రాజ్యం వెళ్తున్నాడు. చంద్రబాబు వేశారు. ఎవరో వచ్చి లైట్ ఆఫ్ చేశారు. అంతమంది సిబ్బంది ఉన్నారు. రాయి కొట్టాడంటే ఇదండి ఎవడని నమ్ముతాడా? ఇది నీ ప్రభుత్వం. నీ ఒక రాక్షసుడివి, ఒక సైకో. నిన్ను కొట్టడం కూడా ఎవడయా? నీవు మనుషులు నడిపించే వ్యక్తి, నీవు కొట్టలతో మనుషులు నడిపించే వ్యక్తి నీవు. నిన్ను రాయలేసే దమ్ము ఎవరిగా ఉందా? ఇది కూడా కుక్కవల్లి, ఇది కూడా కేసీఆర్ చంద్రబాబు నాయుడు పైన నెప్పుతున్నానంటే నిజంగా చాలా నీచంగా దిగాడు. చంద్రబాబు నాయుడు ఆయన గెలుస్తున్నాడు, నా పని అయిపోయింది అని ప్రజలను ఏదో విధంగా మొప్పి పెట్టి సింపతి చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అదే విధంగా మొన్న చూశాం, ఈనాడు పేరుతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదో విధంగా డబ్బు చెప్పాలని చెప్పేసి ఇంటెలిజెన్స్ బోర్డు ఒక రిపోర్ట్ తయారు చేసి ఈనాడు పేరుతో 124 సీట్లు వైకాపాకు, 50 సీట్లు, 51 సీట్లు తెలుగుదేశం పార్టీకి అని చెప్పేసి ఈనాడు పెట్టి ప్రజలు మోసం చేయాలని చెప్పేసి కుట్రమన్నాడు. ఈనాడులో ప్రజలు పెడితే ఇది ఖచ్చితంగా నమ్ముతారు ప్రజలు చెప్పేసి అట్టప్పుడు కుట్రమని ఈ దుర్మార్గుడు ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఇటువంటి ఫేక్ సృష్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ ఫేక్ ముఖ్యమంత్రి ఏ విధంగా చెప్పకుండాలి, ఈయన ఏ విధంగా ఆంధ్రరాష్ట్రం తరలికొట్టాలి ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా మహత్తరమైనటువంటి ఎన్నికలు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజలు మీ అందరి మీద ఆధారపడింది. ఎప్పుడు కూడా ఆర్యవేశ సోదరు బయటకు వచ్చి మీటింగ్లు పెట్టలేదు. ఈ రోజు రాష్ట్రమంతా ఈ రోజు దగ్గర 6-7 మీటింగులు 6 జిల్లాలలో ఆర్యవేశ సోదరులు మీటింగులు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆర్యవేశ సోదరులు ముందుకు వచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు గద్దెనెక్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారంటే
చరిత్ర మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి పద అయిపోయింది. మీ కేంద్రం మీ ఆర్థిక పనిచేసుకోవాల్సిందే. ఆంధ్ర రాష్ట్రం నుంచి మీకు తరిగి వచ్చే సమయం ఆసక్తమైంది. ఆయుర్వేద సోదరులందరూ ఇంతమంది బయటకు వచ్చారంటే మీ పని అయిపోయింది లేక. అందుకనే ఈ ఎన్నికలో ఈజీగా నరసింహారెడ్డి పెద్ద మెజార్టీ గెలిచి మీ యొక్క మద్దతు పొందుతారు. 100% గెలుస్తారు. శ్రీనివాసరెడ్డి కూడా పెద్ద మెజార్టీ గెలుస్తాడు. ఈరోజు ఇక్కడ నరసింహారెడ్డి ఎంత మెజార్టీ గెలిస్తే చంద్రబాబు నాయుడు ఈజీగా ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకే అర్థం చేసుకోండి. ఎందుకంటే 10 దాటితే మైకు ఆడకూడదు, మైకు మాట్లాడకూడదు. కాబట్టి చాలా మంది ఉన్నారు. ఈ యొక్క అవకాశం ఇచ్చి ఆడవలసిన సోదరులు దయచేసి సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మరొకసారి ఈ ఇతర అభ్యర్థులను గెలిపించి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓటు వేసి గెలిపించి విజయంగా మీ ముందు రావడం కోరుకు సెలవుకుంటున్నాను. రాజేష్ గారు మాట్లాడాల్సిన సోదరు సోదరి మనందరూ కూడా నమస్కారం. మరి ఈ రోజు కనిగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రకాశం జిల్లాలో ఆర్యవైశ్యుల సంఖ్య చాలా ఎక్కువ. ఈ ఆర్యవైశ్యులందరికీ అన్ని విధాలుగా అండగా ఉండాలని తెలుగుదేశం పార్టీ గతంలో ఫస్ట్ టైం 2 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది. 1 గిద్దలూరు, 2 దర్శి. ఈ 2 ఇచ్చి 1 గెలిచాం, 1 ఓడటం జరిగింది. ఓడిన తర్వాత కూడా ఇక్కడికి ఏదో ఒక రకంగా లబ్ధి చేయాలని చెప్పి అందరికి చైర్మన్ పదవి ఇస్తానంటే వద్దని చెప్పారు. ఆ తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా ఇక్కడే ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తికి చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 5 డైరెక్టర్లు పెట్టి పేద ఆర్యవైశ్యులకు అండగా ఉండాలని 30 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆర్యవైశ్య కార్పొరేషన్ ని బలోపేతం చేసి ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు కూడా అండగా నిలబడడం జరిగింది. అదేవిధంగా ఎవరు ఊహించని విధంగా ఎమ్మెల్సీగా, శ్రీశైలం చైర్మన్ గా, మంత్రిగా 5 సంవత్సరాల పాటు గౌరవం ఆర్యవైశ్యులకు ఇచ్చారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అన్న సంగతి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులు కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీలో ఉంటే ఆర్యవైశ్యులు ఏ విధంగా ఉన్నారు, బయటికి వెళ్తే ఏ విధంగా ఉన్నారు. ఇటు పక్క మార్కాపురానికి మన ఆర్యవైశ్య సోదరుని ఎమ్మెల్యేగా పంపించారు. కానీ అక్కడ బాధ ఏంటో తెలుసా, ఇంతకు ముందున్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన సొంత తిరుపతిలో తన వ్యక్తులను తీసుకెళ్లే పరిస్థితి ఆ రోజు ఎమ్మెల్యేది. అది కాదని చెప్పి చెప్పాలండి. ఆర్యవైశ్యులకి ఏ మాత్రం వాల్యూ లేకుండా చేసిన వ్యక్తి, ఆర్యవైశ్యులు గుర్తింపే మనుగడ లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే సంగతి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే దాడుల సంగతికి వెళ్తే రాష్ట్రంలో 40 మంది మీద హత్యాయత్నం జరిగింది. 12 మందిని నిలువున నడి రోడ్డు మీద కత్తిపోటుతో చంపారు ఆర్యవైశ్యుల్ని ఈ ప్రభుత్వంలో. దాడుల విషయానికి వస్తే 80 పైనే, 1 కాదు 2 కాదు 80 పైనే గదుల నుంచి కొట్టడం, పంపించడం. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. ఆర్యవైశ్యులు అంటే అంత సులకడైపోయింది. వ్యాపారస్తుల మీద అనేక రకాలుగా చేయడం, ఇబ్బంది పెట్టడం. మన కలిగిరికి వస్తే ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినా కూడా ఒక వ్యక్తి ఎంతో దారుణంగా ఆర్యవైశ్యులందరినీ కూడా ఫోన్ చేసి మీరు మీటింగ్కి వెళ్తారు బాగోదని చెప్పి బెదిరించడం, మళ్ళీ అందరికీ సౌకర్యంగా గుర్తింపున్న ఉగ్రాల మీద ఇష్టం వచ్చినట్టు మీరు రోడ్లు కోరగొడతారు, లేదా షాపులు కోరగొడతారు ప్రచారం చేయడం. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. ఎప్పుడైనా ఉగ్రాలు ఇలా చేస్తారో మీరు ఎవరు నమ్ముతారన్నా? అలాంటి అవకాశం ఉందా? ఉగ్రాలకి ఎప్పుడు కూడా ఉగ్రాలంటే బయట వ్యక్తి కాదు, ఆర్యవైశ్య కుటుంబ సభ్యుడు ఉగ్రాలన్న ఆ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా రేపొద్దున రాబోయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మళ్ళీ ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా గుర్తింపించి ఉగ్రన్న స్థానంలో, ఉగ్రన్న ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులకు పెద్ద పెట్టేసే విధంగా మనందరూ కూడా ముందుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదేవిధంగా వైసీపీ నాయకులు ఇక్కడికి సంబంధించి ఒక పెద్ద వ్యక్తి అందరికీ అండగా ఉంటారు, మన మనిషి అని చెప్పి మనం అందరూ అనుకున్నాం. కానీ ఈ రోజు సంద్రాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నావా అంటే ఏం చెప్పడు. ఈయన ఇక్కడికి వచ్చి ఆ ఎమ్మెల్యేకి మద్దతు అంటాడు, గుంటూరు వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ప్రచారం చేస్తాడు, మళ్ళీ కర్నూలు వెళ్ళి బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేస్తాడు. అసలు నాకు ఏంటో తెలియదు. ఈ విధంగా ఆర్యవైశ్యులు చీలికలు తెచ్చి అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నికారస్తైన వ్యక్తులుగా ఎలా అయితే ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారో అలానే ఉండాలి. ఆర్యవైశ్యులు ఇబ్బంది పెట్టే వ్యక్తులకి ఎవరు కూడా ఎక్కడ అండగా ఉండకూడదని మీ అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఈసారి ఎవరైనా సరే మా వైసీపీకి ఓటేయండి ఎవరు
ఉద్ధరిస్తారంటే మనం నమ్మాలా? మనం చూస్తూ ఊరుకోవాలా? కనీసం సంతాప తీర్మానం పెట్టడం చేతగాని ఈ ముఖ్యమంత్రి ఆర్యవైశ్యులు ఉద్ధరిస్తారంటే మనం పెట్టుకోవాలి. మా విజయవాడలో ఉన్నాడు ఒక వెల్లుల్లిపై, అసలు ఎంత హై క్లాస్ అంటే ఆస్కారం లాంటి వచ్చు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ సభలో తీర్మానంగా నిన్న ఎవరో రాయేశారంటే జగన్మోహన్ రెడ్డి మీద. నిన్న పొద్దు నుంచి నారాయాగి చేస్తున్నాడు. అసలు విచిత్రం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాయి తగిలిందంటే లేదు నాకు రాయి తగిలిందని కట్టి క్లాస్ చేసుకొని తిరుగుతున్నాడు. ఈయన ఒక రాయి ఎంత మందికి తగిలిందో అర్థం కాని పరిస్థితి. అసలు ఇసిరింది రాయో కాదో తెలియదు. రాయి దొరకలేదు, రాయి ఇసిరినోడు దొరకలేదు. నిన్న రాత్రి నుంచి మటుకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాయేశారని చెప్పి గోడబాధ పెట్టారు. అసలు ఇక్కడ రాయి లేదు, రాయి ఇసిరినోడు లేదు. ఈ గోడబాధ తగ్గట్లా. ఆయనకన్నా రౌండ్ ప్లాస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే ఆయనకన్నా మించిన ఆర్టిస్ట్ మన వెల్లుల్లిపై వెళ్ళపండి. ఇంత పెద్ద ప్లాస్టర్ వేసుకుని నాకు అనుభవం పోయిందా బాబు అని అసలు ఒకరిని మించిన ఒకరు నమస్కారాలు చేసుకొని ఈ రోజు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి కల్లిముళ్ళు మాటలు మీరు ఎవరు కూడా నమ్మద్దు. ఆర్యవైశ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంది తెలుగుదేశం పార్టీయే. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తా. ఇదే కలిగిరి సెంటర్ లో గాంధీ గారి విగ్రహం ఉంటే మీ అందరూ గుర్తుందో లేదో 2 సంవత్సరాల కిందట ఒళ్ళు కోవికి గాంధీ గారి విగ్రహం మీద వైసీపీ కండవా కట్టారు ఈ దుర్మార్గుడు. మేము దాన్ని ఖండించి ఇక్కడ వద్దామని చెప్పి ఉగ్రహాలతో మేమందరం వద్దామంటే ఊరు బయట పోలీసులు పెట్టి అందరినీ కూడా ఆపడం జరిగింది. అంత భయం ఉన్న దత్తమ్మలో మమ్మల్ని ఆపడం కాదు, మా గాంధీ గారి విగ్రహం మీద అలాంటి కండవా వేసినప్పుడు మీరు ఆపాలి. మమ్మల్ని కాదు మీరు ఆపాల్సింది. ఆర్యవైశ్యుల ప్రాణం జరిగినప్పుడు మీరు ఆపాలి. మమ్మల్ని కాదు మీరు ఆపాల్సింది. ఈ విషయం అంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఉగ్రహం అంటే బయట వ్యక్తి కాదు, ఆర్యవైశ్య కుటుంబంలో ఒక వ్యక్తి. అటువంటి ఉగ్రహాన్ని ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపించి మనందరం కూడా ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలంటే ఈ ఒక్కటే మార్గం అనే సంగతి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉగ్రంగా ఓటేసినంత వరకు మీ బాధ్యత. ఓటేసిన తర్వాత మీ అందరూ సంతోషంగా ఉంటూ ఉగ్రంగా బాధ్యతని ఈ సమావేశంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మర్చిపోకుండా రేపు ఎలక్షన్ లో మర్చిపోకుండా అందరూ కూడా సమయం కేటాయించి ఎంపీ అభ్యర్థిగా మాగుంట గారికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డి గారికి, మా ఉగ్ర నరసింహారెడ్డి గారికి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ. రాకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు రాబోయే ఎమ్మెల్యే గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మాకు ఏమైనా కావాలంటే మిమ్మల్ని అడగాలి. ఒక లీడర్ మాత్రం, ఒక పొలిటీషియన్ మాత్రం ఏదైనా మార్పు చేయగలరు అని నాకు నమ్మకం. ఇక్కడ కనిగిరిలో జంతువులకి మంచి ట్రీట్మెంట్ లేదండి. అందరూ అనుకోవచ్చు అందరు మనుషుల గురించి అడుగుతున్నారు అని. సో మనతో ఉన్న జంతువులు కూడా మంచిగా ఉంటేనే కదా దేశం బాగున్నట్టు. సో జంతువులకి ట్రీట్మెంట్ మంచిగా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, బట్ ట్రీట్మెంట్ సరిగా లేదు సార్. చాలా జంతువులు చనిపోయాయి కూడా. అండ్ ఇంకొకటి కనిగిరిలో ఆవుల సంఖ్య ఎక్కువ ఉంది. సో అది పాపం ఆకలికి మార్కెట్ దగ్గర ఊర్లో మొత్తం ఏదైనా షాపుల దగ్గర వెళ్తుంటే కొడుతుంటే వాళ్ళు అమ్ముకోవాలి. బట్ వాటిని కొడుతుంటే చాలా బాధేస్తుంది. ఈ కోరిక నేను అడగొచ్చో లేదు తెలీదు. గోశాల ఏర్పాటు చేయగలిగితే చేయలేదు సార్. మోడీ సార్ కూడా ఆవులన్నా పశువులన్నా చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్. అమ్మా నేను ఇక్కడ పెద్ద వెటర్నరీ సెంటర్ కూడా కట్టాం మన వెంకటేశ్వర ఏరియాలో. మీరన్న ఆలోచన గతంలో కూడా నాకుంది. ఆ రోజు గోవులన్నింటి కూడా ఇక్కడి నుంచి నేను మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి మొత్తం తీసుకెళ్లి భైరవపల్లిలో అక్కడ గోశాల అక్కడ పెట్టడం జరిగింది. అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ గోశాల పెట్టాలంటే మన దగ్గర పశు మేత తక్కువ దొరుకుతుంది. అడవిలో కాబట్టి తిరిగేసి సాయంకాలం వచ్చి అక్కడ నీళ్లు అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి భైరవపల్లిలో పెట్టుకున్నాము. మీరు అన్నట్టు ఇక్కడ రోజు తినే ఆవులు మేత తింటే మన పేదలు పాపం పచ్చి చెట్లు తిని దాని హెల్త్ పరంగా కూడా ఇబ్బందికరంగా ఉంది. నేను గమనించాను. కానీ వాటన్నిటికీ సమాధానం కాలం తర్వాత దొరుకుతుంది. అప్పుడు దాకా దొరుకుతుంది. తర్వాత వాడు నువ్వు అడిగిన కోసారా
ముందు స్టార్టింగ్ మందాలను పెట్టించారు. థ్యాంక్ యూ. ఎవరన్నా ఏదైనా అడగండి, అడగండి, సమాధానం అడగండి, బ్రహ్మాండం చెప్పుకుందాం. ఇంకెవరు ఏం లేదు చేసినప్పుడు సంగతి నేను కాదు, కంగారు పడదు, నేను అవార్డు ఏం లేదు. హలో, జై వాసవి మాత. సమావేశాన్ని విచ్చేసిన ఆడవారి సోదరులందరికీ అందరికీ గత 10 సంవత్సరాల నుంచి కనిగిరి అభివృద్ధి ఎలా ఉందో మీకు తెలుసు, మాకు తెలుసు. బైపాస్ రోడ్డు 2 కిలోమీటర్లు లేని నాయకులు మనకు ఎమ్మెల్యేగా వచ్చేస్తారు. మీరు రాగానే కనిగిరి ట్రాఫిక్ ఆ బైపాస్ రోడ్డు పూర్తి చేస్తే ట్రాఫిక్ సగం తగ్గుతుంది సార్. తర్వాత మున్సిపాలిటీ 12 సంవత్సరాలు అయింది. ఒక్క డ్రైనేజ్ వ్యవస్థ సరిగా ఉందా? కూరగాయల మార్కెట్ ఉందా? మటన్ మార్కెట్ ఉందా? పేరు మున్సిపాలిటీ పన్నుల అధికము ఎక్కడ ఏమీ అభివృద్ధి లేదు సార్. మీరు గమనించి ఉంటారు. వాస్తవమా కాదా? నువ్వు చెప్పింది మున్సిపాలిటీ ఇవ్వకముందు ఒంగోలు బస్ స్టాండ్ మీ అందరికి గుర్తుంటుంది. మున్సిపాలిటీ కాకముందు రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర కానీ, ఒంగోలు బస్ స్టాండ్ కానీ, బాబూరు బస్ స్టాండ్ కానీ, వైఎస్ఆర్ బస్ స్టాండ్ దగ్గర ఫ్లడ్ లైట్స్ పెట్టించింది నేను. ఎందుకో తెలుసా? చిన్నప్పుడు మేము విజయవాడ బస్సుకు వచ్చి తిరిగి తిమ్మారెడ్డిపల్లి వెళ్ళాలంటే ఆ బస్ స్టాండ్ లో ఉండాలంటే మేము భయపడాము. అంటే అప్పుడు ఉన్న బంకుల దగ్గర ఆ ఏరియాలో భయం ఉండేది. అదే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు చిన్నప్పుడు భయం గుర్తొచ్చి ఆ ఫ్లడ్ లైట్స్ అలా పెట్టడం జరిగింది. నువ్వు అన్న మున్సిపాలిటీ ఇవన్నీ చెయ్యాలంటే ఒక చెయ్యాలని సంకల్పం ఉన్న నాయకుడిని ఎన్నుకుంటే ఎప్పుడైనా అవుతుంది. మరి అది కాకుండా రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఓటు నాకు ఎక్కువ. నేను ఊరు డెవలప్ చేసింది 1200 కోట్లతో. దాదాపు 132 రోడ్లు ఇక్కడ వేశాను కనిగిరి టౌన్. సాగర్ నీళ్లు నవంబర్ నుంచి కనిగిరి తెచ్చా. ఇంటింటి తెచ్చుకోవడానికి 10 ఏళ్ళ నుంచి వీళ్ళ కాదు. వీటన్నిటికి సమాధానం చూసుకోవాలి. తప్పకుండా చేద్దాం. నువ్వు చెప్పిన దానికి బ్రహ్మాండంగా డెవలప్ చేయాలన్న సంకల్పం. సాగిరాల దగ్గర కారణం పెట్టి మాగుంట సుబ్బారెడ్డి రోడ్ పెట్టి రోడ్ డైవర్షన్ పెట్టింది మీ హయాంలో సార్, నాకు గుర్తుంది. ఖమ్మం రోడ్డు దగ్గర అలా విధంగా డైవర్షన్ పెట్టారు. మీకు కనిగిరి మీద అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉందని నాకు చాలా అర్థమైంది సార్. బైపాస్ రోడ్డు కూడా రాగలనే యుద్ధ ప్రాంతం చేయడం జరుగుతుంది. కోర్టులు గిట్టు నిర్ణయం చేయవు. నేను చేయాలనుకుంటున్నా 100% చేయాలి. కోరుకుంటున్నాం. దయచేసి ఇప్పుడు నేను దాని మీద హామీ ఇస్తూ ప్రసంగాన్ని పొట్టి శ్రీరాములు గారు ఆ ఊళ్ళో పుట్టిందని ఏదో బుక్లో చూశాను. కన్ఫర్మేషన్ అయిన తర్వాత అక్కడ పాలేరుపల్లి రిజర్వాయర్ పెట్టి ఆ రిజర్వాయర్కి ఆయన పేరు పెట్టాను. పొట్టి శ్రీరాములు పాలేరుపల్లి రిజర్వాయర్ అని చెప్పి ఆ రోజులో నామకరణం చేసి మన దివంగత మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారిని అక్కడ తీసుకొచ్చి దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. మీరన్నట్టు స్మృతి వనానికి అక్కడ అసలు ఆ ప్రాజెక్టు దగ్గర ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసి ఒక పార్క్ ఏర్పాటు చేసి పెద్దగా అదే ఒక ఐడెంటిఫై ఎవరైనా వచ్చిన పొట్టి శ్రీరాములు గారికి ఈ ఊరని విధంగా చేయాలని నాకుంది కోరిక. కానీ సమయం వచ్చిన వాళ్ళు ఈసారి వస్తే 100% చేస్తున్నాను. దానికి నిధులు కూడా ఇబ్బంది లేదు. అక్కడ వచ్చి చేపలు అంత ఇబ్బంది లేదు. దానికి ఒక వచ్చిన నా సోదరి సోదరి ముందుగా మా అక్క జిల్లాలు ఎంతకంటే రాగలతో కోలాటం వేస్తూ పూలు జరుగుతూ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు నన్ను స్వాగతించినందుకు నాకెందుకంటే అలవాటు వీళ్ళతో అంత ఆత్మాయిత వాళ్ళు ఎప్పుడైనా నన్ను పలకరింపు కానీ ఎక్కడ కనపడినా అవన్నీ నేను ఎప్పుడూ ఆనందపడుతూ ఉంటాను. కానీ ఈరోజు శ్రీనివాస్ రెడ్డి మన ఎంపీ గారు చాలా ఆనందానికి గురయ్యారు. అసలు ఆయన ఊహించారా 6 వయసులో మీటింగ్ వస్తారా ఒక ఎక్స్ లేకుండా చెప్పి ఆయన 4 గంటల కొసిపారు చేశారు. అన్నా చూదురా మా పరిస్థితిలో మేము మనుషులమైనా వాళ్ళ సేవ చేసేవాళ్ళన్నా నువ్వు రా మీటింగ్ సాయంకాలం అని చెప్పి ఆయన వాస్తవంగా వాళ్ళ శ్రీమతి గారు పుట్టిన ఆయన అర్జెంట్గా చెన్నై వెళ్ళాలి. నీకు తెలుసు ఏ శ్రీమతి అయినా పుట్టినరోజు లేకపోతే ఏం జరుగుతుందో. కానీ ఇది రావాలన్నా నువ్వు కంపల్సరీ అని చెప్పి రాగానే అంత ఘనంగా బయట రిసీవ్ చేసుకోవడం లోపల రావడం ఆయన ఏదో పోయేటప్పుడు ఒకరు ఆయన ఎవరు ఎక్స్పెక్టెడ్ దిస్ థింగ్ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్లీ వెంట్ అని చెప్పి ఆయన నాన్నగా చెప్పినప్పుడు
కమిటీ ఎవరైతే ఉన్నారో ఈ ఆలోచన చేసిన వారికి ఆ బాధాలు ఉన్నారు. ఎందుకంటే మనలో ధైర్యం వచ్చి బయటకు వచ్చి నీవు అన్నలు మాకు చేయి మేము నీతో ఉన్నామని చెప్పారు చూసారా. ఆయన ఆల్వేస్ వారి విద్యు నేను ఎప్పుడు అధైర్యపడదు. ఏ సమస్య కానీ ఎక్కడైనా కానీ అమెరికా కానీ ఇండియా కానీ అది ఇంకో సమస్య వచ్చినప్పుడు మీకు సమాధానం దొరికితే మీరు ట్రై చేయండి. లేకపోతే ఒకరే చెప్పండి. ఒకరే ఏదో మార్గంలో వెతికి చేస్తాను అంటే దాని గురించి నాకు ధైర్యం ఉంది. ఎందుకంటే నేను నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలని వచ్చిన వ్యక్తిని, అంతేగాని ఈ రాజకీయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మిగతా వాళ్ళ మీద తొత్తు చేసి సమస్య నేనే క్రియేట్ చేసి సొల్యూషన్ నేను చెప్పంటే దరిద్రపు నీచం ఉన్న వ్యక్తిని కాదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. నేను ప్రజాసేవ చేయాలని వచ్చా. మా తండ్రి గారు చదువుకోపోయినా నన్ను చదివించాను. డాక్టర్ గా నన్ను పట్టుబడి నువ్వు చదవాల్సిందే, నేను ఫెయిల్ అయినా కానీ కాదు నువ్వు చదవాల్సిందే చదివాను. డాక్టర్ అయిన హాస్పిటల్ పెట్టాను. తర్వాత నాకు ఇంట్రెస్ట్ రాజకీయాలు అంటే ముందు హాస్పిటల్ తీసుకొచ్చి అప్పులు క్లియర్ చేసిన తర్వాత అవి క్లియర్ చేసిన తర్వాత రాజకీయాలకు వచ్చాను. మీకు చెప్పేది ఏంటంటే తర్వాత వచ్చిన తర్వాత నేను కొత్తగా వచ్చిన కొన్ని తరంలో కొంతమంది ఇక్కడ ప్రజలతో నా పంచాలు లేవు. కొత్తగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. తెచ్చేపోవడం వాళ్ళని తప్పించి కనీసం నా చదువుకున్న వ్యక్తులు తప్పించి బయట వాళ్ళతో నా సంబంధం లేదు. కానీ నన్ను కొంతమంది ఆ రోజు అంతరాయం పట్టించి కొన్ని ఇబ్బందులు గురి చేసి దాన్ని నన్ను పూర్తిగా చూపెట్టారు. ఈ రోజు చెప్తున్నా, నేను మిమ్మల్ని కంటి గుడ్డు ఉంటా చూసారా కనుపాపలాగా 6-20 చదువులు ఎప్పుడైనా సరే నేను చదువు చెప్పలాగా ఉంటాను తప్ప మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టే పొలలాగా ఎప్పుడు ఉండడం నేను మీకు చెప్తున్నా. మీకు స్థానికంగా నాతో తిరిగిన ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకురండి. లేదు అనుకోండి డైరెక్ట్గా వచ్చి అన్నా ఇది నా సమస్య అని చెప్పండి, నేను తీర్చేదానికి డైరెక్ట్గా ఇంకో వ్యక్తులు చేశామని ఇంకా పరిస్థితి ఉండదు భవిష్యత్తులో కూడా అని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. మీరు ఎవరు అపోహపడదు. రోడ్డు బాగుపడతారు. నాకు మీకు ఏడు అవసరం నాకేంటి. ఈరోజు వైఎస్ఆర్ పదాల్లో ఎవరు వేయలేరు రోడ్డు, నేను వేసే రోడ్డు. ఆ రోడ్డు డబ్బులు మీ రోడ్డు అలా బయటికి నేను చేయలేను. మీరు వద్దన్నారు, నేను ఆగిపోయాను. కానీ ప్రతి ఎలక్షన్ లో మీరు పూర్తిగా చూపిస్తారు కొందరు వ్యక్తులు. అది ఉపాధి అనుకుంటున్నారేమో. నాకు అంత అవసరం లేదు. బ్రహ్మాండంగా న్యూ కాలనీ పాస్ చేపిస్తాను. ఇంకా కొత్త 6 వయసులు సపరేట్ కాలనీ నేను పేదవాళ్ళకి ఇచ్చి డబ్బులు సమయం పేదవాళ్ళకు కూడా మన పట్టాలు ఇచ్చింది ఒక నరసింహారెడ్డి 6 వయసులకి గుర్తు పెట్టుకోండి. నేను నా పిల్లలు నేనేం పెట్టుకోలేదు. లేదా మీకు ఇచ్చే కాలనీ పక్కన 2 ఎకరాల పొలాలు కొనుక్కోలేదు. నేను ఎప్పుడైనా సరే పేదవాడికి సహాయం చేయాలి. నేను పేద స్థితికి వచ్చాను. సంగటి వరది స్వచ్ఛందం తిన్నాము, జనం వస్తే వరదం తిన్నాం. ఆ రోజు గుర్తున్నాయి కాబట్టి వచ్చిన ప్రతి వాళ్ళు ఆ పేదవాడిని చూసి వాళ్ళ అవసరాన్ని గుర్తించి పనిచేయాలని నా సంకల్పం. అధికారం లేకపోతే వాళ్ళు కొంతమంది అటు మారుతారు, కానీ నేను మారలా. నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అందరూ వెళ్ళిపోయినా కానీ లాస్ట్ వరకు కాంగ్రెస్ పార్టీతో నేను ఉన్నా. ఒకరు కాంగ్రెస్ పార్టీ క్లోజ్ డీసీసీ ఆఫీసు తాళం వేస్తే ఒకరి సైన్యం పెట్టుకొని అడిగి ప్రజల చుట్టూ తిరుగుతూ వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసం ఐ క్యాంపులను నా చేతైన మెడికల్ వైద్య సదుపాయాలు చేస్తూ మీ మధ్యనే ఉన్నా. సరే 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు పునర్జన్మించి రాజకీయంగా నాకు అవకాశం కల్పించారు. నా పక్కన ఉన్న కొన్ని చర్చలు చేసే తప్పుని నా నెత్తినేసారు. ఒకరోజు నేను పామూరు వెళ్ళాను. పేద జవాన్లకు ₹1 చెప్పి ఇండియన్ షాప్ అడిగి ₹1 సందా ఇవ్వని ఇక్కడ తిరిగిన తర్వాత పామూరు వెళ్ళాను. ఒక వ్యక్తి నన్ను అన్నాడు, అన్నది వెలుగపోసం డబ్బు ఉంది కదా, అది వెళ్ళొచ్చు కదా అన్నాడు. నేను ఆ రోజు నైట్ అంతా నిద్రపోతాను. మన అజాగ్రత్తగా ఉండడం వల్ల మంచి వచ్చినప్పుడు పేరు వచ్చిన చెడు కూడా నాకే. కాబట్టి అప్పటి నుంచి ఏ విషయమైనా కొద్దిగా క్షుణ్ణంగా చదివి ఆలోచించి దీని మీద పక్క వాళ్ళు సజెషన్ తీసుకొని చేయడం ఆ రోజు నేర్చుకున్నా. ఇప్పుడు నాకు బాధే. ఎప్పుడైనా వేరుగోపాల్సారి అంటే నా మైండ్ లో తిరుగుతుంది. కానీ చేసిన వ్యక్తులు అయితే భగవంతుడు ఎవరు వదిలిపెట్టిన ఆ తప్పు చేసిన వాళ్ళందరూ శిక్ష అనిపిస్తున్నారు. అది ఎవరు పర్సనల్ కావాలని నేను ఎట్లా అనిపిస్తున్నాను. నన్నైతే దేవుడు అయితే నా అందరికైతే రాదు. నేను హ్యాపీగా ఉన్నాను. డాక్టర్ కొడుకున్నాడు, వాడు ఆనందంగా అందరూ హ్యాపీగా ఉన్నాం. కాబట్టి నేను ఉన్నది బహిరంగంగా ఓపెన్గా ఎవరికైతే ఉంటాను. మిమ్మల్ని ఎవరైనా అపోహ చెప్తే అపోహ
పట్టించుకోవద్దు. నాకు చేతనైన విధంగా మీకు ఉపయోగపడేవాడిని తప్ప అపాయం ఎప్పుడు చేయను. ఒకటి నేను ఎమ్మెల్యే అధికారులు నా మాట వస్తుంది, నా పద్ధతి అది. మీ జోలికి కూడా ఎవరు రాదు. రౌడీ స్టేట్ రౌడీ ఇతనే మంచి టైగర్. వీళ్ళిద్దరు రెండు ధృవాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో గట్టిగా మాట్లాడగలిసిన ఇద్దరు వ్యక్తులు. అందుకే వాళ్ళిద్దరిని మధ్యలో కూర్చోబెట్టుకున్నాను. వాళ్ళ మధ్యలో ఎందుకున్నాంటే సోమిశెట్టి స్పీచ్ కర్నూలు ఒక మీటింగ్ పోయినప్పుడు చూశాను. ఇంగ్లీష్ రోజు మాకు గొడవ. మా జీవితాలు కూడా చేతులు ఉంటాయి. ఈ లోకేష్ బాబుకి అత్యంత సన్నిహితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు ఇబ్బంది పడద్దు. నన్ను మీ బిడ్డగా ఆదరించండి. నేను ఎప్పుడు మీ సేవ పడుకుంటాను. మాట తప్పిన రోజు ఇలాంటి సభ పిలిచి ఈ సభ మీద నువ్వు చెప్పిన మాట అయితే మాకు చేసింది ఎంత అని చెప్పు. ఆ రోజు రాజీనామా చేసి రాజకీయాల నుంచి దూరం వెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై వాసవి మాత, జై వాసవి మాత, జై వాసవి మాత. తెలుగుదేశం పార్టీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంతటి